తోటి వాస్తవంగా చెప్పాలంటే మనందరి జీవితాలు ఇలాంటివి అన్నమాట. ఎలాంటివి పాట నా జీవితం చెప్పరా తర్వాత నాలోని యేసు అక్షరం కదా. ఓకే, అందరి జీవితాలు ఇదనమాట. కనిపిస్తుంది అందరికి కనిపిస్తుందా? మన అందరి జీవితాలు ఇది. సృష్టిలో కూడా ఏమీ లేదు. దేవుడు శూన్యం నుండి ఏం చేశాడు చెప్పండి? సృష్టిని చేశారు. మనం కూడా ఎంటీ అనమాట, ఖాళీ పేపర్లు అంటారు. మనం ఎలాంటాలో ఖాళీ పేపర్లు అంటారు. ఎలాంటాలో మనం ఖాళీ పేపర్. కానీ దేవుడు తలుచుకుంటే దాన్ని ఎలాగైనా మార్చగలరు. ఎలా మార్చగలరు అంటే ఇలా మార్చగలరు. అలాగా మార్చగలరు. ఎలా మార్చగలరు? దేవుని మాటలు వింటే మనందరి జీవితాలు ఎలా మార్చబడతాయి? అలాగా ప్రార్థనా పరులుగా ఉంటే, పరిశుద్ధాత్మ గుమ్మరం ఉంటే మనందరి జీవితం తీవ్రకరంగా కలర్ఫుల్గా మార్చబడతాయి. ఎలా మార్చబడి కలర్ఫుల్గా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఒక ఎంతమంది దేవుని కొరకు జీవిస్తారు? అది పెట్టినా అది పిన్ లేదా? పిన్ పెట్టి లాక్ ఇక్కడ పెట్టాను. దాంట్లో క్లారిటీ రాదు. ఇక్కడే కూర్చున్నాను. నేను కూర్చోండి. అది కింద కూర్చోడం అని ఇలా వచ్చాడు రా. గుడ్. మీ అందరూ గుడ్ గర్ల్స్ రా. అరే నువ్వు గుడ్ గర్ల్స్ రా. కూర్చోరు కదా. మీ అందరూ గుడ్ గర్ల్స్ రా. గుడ్ బాయ్స్ అంటారా? గుడ్ బాయ్స్ పెట్టానా? ఓకే. సో దేవుడికి మన హృదయాన్ని ఇవ్వాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడికి మనం చూడకపోతే దేవుడు మనల్ని చేయలేడు. ఓకేనా? రావట్లేనా? అలాగే ఉంది ప్రశ్న. ఈ మొహాల్లో కొంచెం కనిపిస్తుంది. నాతో పాటు కార్యం చేయడం మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా? వాల్యూమ్ పెంచిన బాబా. కంటిన్యూ అవ్వట్లేదు. అది చాలా మంది దేవుడికి ఇవ్వడానికి వెనకాడతారు. దేవుడికి ఇవ్వడానికి వెనకాడతారు కదా. దేవుడికి ఇస్తే దేవుడు మనకి ఇస్తారు కదా. ఇంకా ఇస్తారు కదా. ఇంకా అర్థమవుతుందా? ఏముంది?
క్యాంప్ క్యాంప్లో ఏం లేదు మరి. You have any doubt? Please ask me. Okay?